వెంకటేష్తో కలిసి చేసిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రంలో మీనాక్షి చౌదరి యాక్టింగ్ ఇరగదీసింది. వెంకీమామ గర్ల్ ఫ్రెండ్గా క్యూట్గా కనిపిస్తూనే పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా ఫైట్లు కూడా చేసింది. మీను మీను అంటూ వెంకటేష్ వెంటపడటం, ఆయన భార్య దగ్గర కావాలని మీనాక్షి ఇరికించడం ఇవన్నీ థియేటర్లో నవ్వులు పోయించాయి. ఇక ఈ సినిమా 300 కోట్లకు పైగా గ్రాస్ వసూలతో భారీ బ్లాక్ బస్టర్ అయింది. దీంతో మీనాక్షికి ఆఫర్లు క్యూ కడుతున్నాయి. మరోవైపు సోషల్ మీడియాలో నెటిజన్లకి కనువిందు చేస్తోంది మీనాక్షి. తాజాగా ఆరెంజ్ కలర్ లెహంగాలో అందాలు ఆరబోసింది. నాభి అందాలు చూపిస్తూ మీనాక్షి చౌదరి షేర్ చేసిన ఈ ఫోటోలు నెటిజన్లకి తెగ నచ్చేశాయి. దీంతో నేషనల్ వైడ్ ట్రెండింగ్లో #మీనాక్షి చౌదరి దూసుకుపోతోంది. ప్రస్తుతం ఉన్న హీరోయిన్లో అటు టాలెంట్ ఇటు అందం రెండూ కలిసిన రేర్ పీస్ మీను అంటూ తెగ కామెంట్లు పెడుతున్నారు ఫ్యాన్స్. హర్యానా అందం. హర్యానాలో పుట్టిన మీనాక్షి యాక్టర్ అవ్వకముందే అందాల పోటీల్లో పార్టిసిపేట్ చేసింది. ఫెమినా మిస్ ఇండియా 2018, మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ 2018 రెండింట్లో ఫస్ట్ రన్నరప్గా నిలిచింది మీనాక్షి. ఆ తర్వాత హిందీలో అప్స్టార్స్ అనే సినిమాలో నటించింది. ఇది పెద్దగా క్లిక్ అవ్వలేదు, కానీ ఈ సినిమా ద్వారా తెలుగులో ఛాన్స్ కొట్టేసింది. ఇచ్చట వాహనంలో నిలపరాదు అంటూ సుశాంత్ చేసిన సినిమాలు హీరోయిన్గా యాక్ట్ చేసి టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది మీను. ఆ తర్వాత కిలాడి, హిట్ 2లో కూడా మెరిసింది. ఇక గుంటూరు కారం చిత్రంలో యాక్ట్ చేసిన పెద్దగా ఇంపార్టెన్స్ ఉన్న పాత్ర పడలేదు, కానీ దళపతి విజయ్తో చేసిన ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ మీనాక్షికి మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది. ఇక గత ఏడాది లక్కీ భాస్కర్ చిత్రంతో కెరీర్లో సరైన బ్లాక్ బస్టర్ పడింది. అదే ఏడాది వరుణ్ తేజ్తో మట్కా, విశ్వక్సేన్తో మెకానిక్ రాకీ చిత్రాలు చేసింది మీను. కానీ ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ అయిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రంతో కెరీర్లోనే భారీ బ్లాక్ బస్టర్ కొట్టేసింది. ఈ ఒక్క చిత్రంతో మీనాక్షి దశ తిరిగిపోయింది. ప్రస్తుతం టాలీవుడ్ టు కోలీవుడ్ మంచి డిమాండ్ ఉన్న హీరోయిన్ జాబితాలో చేరిపోయింది మీనాక్షి. మరి తరువాత ఎలాంటి ప్రాజెక్టులతో పలకరిస్తుందో చూడాలి.